నిర్ణయమా, లేదు డీలిమిటేషన్ అనేటువంటిది శాస్త్రీయబద్ధంగా జరగాలి కాబట్టి సీట్లు పెరగాలి జనాభా ప్రాతిపదికన అనేటువంటిదా ఏంటి అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి 543 మంది బిల్ పాస్ చేయాలన్నా అక్కడ మెజార్టీ ఎవరైతే పార్టీ ఉంటుందో వాళ్లే ఆ బిల్లు పాస్ చేస్తారు. ఇప్పుడు 1000 మంది పెట్టినా 800 పెట్టినా జరిగేది అంతేనని. కానీ మనకు రాజ్యాంగంలో ప్రొసీజర్ పెట్టుకొని సవరణల ద్వారా ఒక మాట ఇచ్చి ఇంతకుముందు పెద్దలు రవి గారు చెప్పినట్టు 3 సార్లు ఇంతకుముందే జరిగింది, పునర్విభజన జరిగింది కదా. ఇవాళ దాన్ని అడ్డుకోవడానికి చాలా అనుమానాలు వస్తున్నాయి. ఏంటంటే రేపు దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నాయే 129 సీట్లు. మనకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ 120 సీట్లు లేకున్నా రేపు వాళ్ళు ఇంకా సీట్లు వెలిస్తే ఆడ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారని. ఇప్పుడు ఉన్న 543లో కూడా 129 సీట్లు లేకున్నా అక్కడ ఏ ప్రభుత్వం ఏ పార్టీ కొంచెం బాగా చేస్తే ఆ పార్టీకి వచ్చేస్తుంది కదా. ఈ చర్చ జరిగింది. ఇది పెద్ద రవి గారికి మరి లక్ష్మణ్ గారికి అక్కడ ఉన్న రియాజ్ వీళ్ళకి తెలియాలి. 2014 లోక్సభలో 16th లోక్సభలో ఈ చర్చ జరిగింది. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగింది 60 ఏళ్లలో, కనీసం మీరన్నా ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా అన్నారు. ఇవాళ కొత్తగా ఏదో ఇవాళ్లే బీజేపీ పార్టీ పుట్టుకొచ్చి ఇవాళ్లే పెట్టి చేస్తున్నారు అన్నది కాదు కదా. బీజేపీ పార్టీ మొదటి నుంచి బీజేపీ వాదన బీజేపీకి ఉంది. ప్రజలు ఎవరైతే మాట్లాడుతుందో దక్షిణ భారతదేశానికి మనం ఇచ్చేటువంటి వాటా ఎంత, మనం ఉన్న ఉద్యోగాలు ఏంది, మన భాష అక్కడ ఎక్కడ వరకు ఉన్నదనేది అది 60 ఏళ్లలో గుర్తు రావాల్సింది దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలకు. అది ఎందుకు రాలేదు నాకు అర్థం కాలే. అప్పుడు కూడా వీళ్ళంతా మేధావులు ఉన్నారు. వాస్తవానికి జరిగింది ఇక్కడ ఏం అన్యాయం జరిగింది అన్నాడు. ఆ రోజున స్టాటిస్టికల్ గా మాట్లాడేది కదా. రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇక్కడ కూడా మీరు ఇప్పుడు పునర్విభజన వద్దు, సీట్లు పెరగొద్దు అంటే ఎట్లా? ఇప్పుడు మన మాట మనకు రావాలి, మనం మాట్లాడాలంటే ఇప్పుడు 30 లక్షల మందికి ఒకే ఎంపీ గారు ఉన్నారు. 17 నా దగ్గర 17 లక్షల చిల్లర ఉండే నేనున్నటువంటి దగ్గర. ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో బీజేపీ పార్టీ వచ్చి వారి లబ్ధి కొరకే చేసుకుంటున్నారు అనేటటువంటి వాదన అది సరైనదో కాదు మరొకసారి ఆలోచించాలి విశ్లేషకులు. ఎందుకంటే ఇది జరుగుతుంది కదా. 60 ఏళ్లలో ఏమైందో అంటున్నా నేను. 60 ఏళ్లు దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీకి అప్పుడు ఈ ఆలోచన రాలేదా? దక్షిణ భారతదేశానికి అప్పుడు అన్యాయం జరుగుతుంది అని తెలియదా? దీని మీద చర్చ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలే మేధావులు? ఇవాళ ఎందుకు స్టాలిన్ గారికి గుర్తుకొచ్చి దాని రోజుల్లో మీరు చెప్పిందే కరెక్ట్. జరుగుతుందో సిద్ధరామయ్య గారు మీరు చెప్పిందే కరెక్ట్, అంగీకరిద్దాం. వాళ్ళు కూడా అంగీకరిస్తారో లేదో అనుకుంటే ఆ అన్యాయాన్నే కొనసాగించాలి అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంటు. సరే వాళ్ళు చేసిన అన్యాయం సరిదిద్దాలనేది ఇంకొక ఆర్గ్యుమెంట్. మీరు చెప్పిందే చెప్దాం. మీరు అన్యాయం చేయాలని అనుకోలేదు, చేసిన వాళ్ళ అన్యాయాన్ని అనేక సరిదిద్దుతారు అంటున్నారు. 70 ఏళ్లలో ఈ దేశాన్ని పాలించిన ఈ దేశాన్ని పాలించినటువంటి ఇప్పటిదాకా ఎక్కువ కాలం పాలించిన పాలకులు ఈ దేశానికి అన్యాయం చేశారు, వారిని సరిదిద్దాలనేదే బీజేపీ లక్ష్యమని మోడీ గారు కూడా చాలా సందర్భాల్లో ఉపన్యాసాల్లో బహిరంగ సభల్లో కానీ దేంట్లో కానీ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం గత పాలకులు అనుసరించాలా ఒకవేళ కాసేపు అనుకరిస్తే ఈ విషయంలో అంటే మంచివి స్వీకరించడం, చెడవి తిరస్కరించడమా, లేదు గత పాలకులు చేసిన కొన్నిటిని వ్యతిరేకిస్తాం, కొన్నిటిని అనుసరిస్తామా? చెడు ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించుడే. గారు చెప్పిన దాంట్లో ఒకటి రవి గారు ఏదో అంటున్నారు. సీతారాం నాయక్ గారు చెప్పిన దాంట్లో వస్తున్నా రియాజ్ గారు వస్తున్నా ఒక్క నిమిషం రియాజ్ గారు 1 minute 1 by 1 రియాజ్ గారు నాది మాట వినపడుతుందా? నా మాట వినపడుతుందా? 1 by 1 మాట్లాడదాం అంటున్నా. రియాజ్ గారు నేను